హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ మైండ్ సెట్ తెలుగు. సో మనం అనుకున్నట్టుగానే సేమ్ మన లెవెల్స్ దగ్గరికి వచ్చింది. అంటే బేసిక్గా ఇవాళంతా సైడ్ వేస్ వచ్చింది. సో ఇవాటితోని ఒకవేళ మార్కెట్లో ఇంకా నెగిటివ్ న్యూస్ ఏం లేకపోతే, అంటే మళ్ళీ ఇజ్రాయిల్ కానీ, అంటే ఇజ్రాయిల్ ఇరాన్ వార్ కానీ అట్లాంటి వాటి నుంచి ఏం న్యూస్ లేకపోతే, సో దిస్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ రివర్సల్. ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ కావాలి. వస్తే మహా అయితే ఇంకా కిందికి 22,000ని టచ్ చేసే ఛాన్స్ ఉంటుంది ఇఫ్ దెర్ ఇస్ నో ఎనీ న్యూస్. నార్మల్గానే ఉంటే ఒకసారి కిందికి వచ్చి మళ్ళీ మీదికి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కనుక మీదికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఇప్పుడున్న దాని ప్రకారం మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ నెగిటివ్లోనే ఉన్నాయి. సో ఫర్ సపోజ్ దిస్ ఈస్ ద ఫస్ట్ లెవెల్ 22,285. వన్స్ ఇది క్రాస్ చేసిందంటే ద నెక్స్ట్ వన్ ఈజ్ 22,390. ఇది కూడా క్రాస్ చేయగలిగితే నెక్స్ట్ మన టార్గెట్ 22,475. ఒకవేళ కనుక డౌన్ సైడ్ ఓపెన్ అయితే, అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ సపోర్ట్ 22,013. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇది టార్గెట్ అవుతుంది 22,285. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ సైడ్ వేస్ వచ్చింది. సో ఇది కూడా సేమ్ ఒకటే లెవెల్లో ఆడింది. ఈవెన్ ఇది కూడా సేమ్ థింగ్. ఒకవేళ కనుక మార్కెట్లో ఎట్లాంటి నెగిటివ్ న్యూస్ లేకపోతే ఇది మంచి రివర్సల్కి సైన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం దిస్ ఈస్ ద బాటమ్ పాయింట్. ఆల్రెడీ వాళ్ళ బాటమ్ని టచ్ చేసింది. సో దిస్ ఈస్ ద బాటమ్ పాయింట్. మళ్ళీ వస్తే ఒకవేళ ఫ్లాట్లో ఓపెన్ అయితే ఈ పాయింట్ మనకి బెస్ట్ బయింగ్ పాయింట్ అవుతుంది. మనకు వచ్చేసరికి నెక్స్ట్ టూ టార్గెట్స్ 47,664 అండ్ 47,850. అండ్ ఫినాన్స్కి వచ్చేసరికి ఫినాన్స్లో కూడా సేమ్ థింగ్. సో ఇక్కడ ఫినాన్స్లో కూడా ఇది బాటమ్ అయింది. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే ఈ లెవెల్ 21,017 అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 21,202 అండ్ ద హైయెస్ట్ టార్గెట్ 21,408. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్కి వచ్చినప్పుడు, సో సో ఈవెన్ మిడ్ క్యాప్స్ కూడా సేమ్ థింగ్ బాటమ్ అయిపోయింది 10,722 దగ్గర. సో ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే దిస్ ద బెస్ట్ పాయింట్ టు టేక్ ద సిఈ. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఇది కూడా క్రాస్ కాగలిగితే దెన్ 10,660 అండ్ ఇక్కడ కంపల్సరీ రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ రివర్సల్ వస్తే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 10,720 అండ్ 10,818. అండ్ ఒకవేళ కనుక ఈ లెవెల్ని క్రాస్ కాకపోతే 10,721 కనుక క్రాస్ కాకపోతే మనకి ఫస్ట్ టార్గెట్ 10,822 అండ్ 10,875. అండ్ ఇవాళ మేము బ్యాంక్ నిఫ్టీలో పొజిషన్ తీసుకున్నాము. సో అనుకున్నట్టుగానే 15%, కాకపోతే 15% కన్నా ఇంకొంచెం ఎక్కువనే బుక్ చేసినాం. సో ఇవాళ మాకు వచ్చింది 1,272. సో ట్రేడ్ రీజన్ ఏంటంటే, అంటే ఇక్కడ మేము యూజ్ చేసిన, అంటే నిన్న మనం డిస్కస్ చేసినట్టు ఓన్లీ మేము యూజ్ చేసేది 5K క్యాపిటల్ మాత్రమే, ఓన్లీ 5,000 మాత్రమే క్యాపిటల్ యూజ్ చేస్తాం. అండ్ మా స్టాప్ లాస్ వచ్చి ఓన్లీ 1,000 ఉంటుంది. అండ్ ఇది ఏమంటారు, గెయిన్ కూడా టార్గెట్ కూడా నియర్లీ 1:1.5 అట్లా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇవాళ ట్రేడ్ రీజన్ ఏంటంటే ఇక్కడ 11:15కి, సో ఇక్కడ ఈ క్యాండిల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి, సో ఇక్కడ ఏంటంటే మనకి ఓపెన్ హై వచ్చింది. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ హైని మేక్ చేసింది 10 o'clockకి. వన్స్ హైని మేక్ చేసిన తర్వాత ఇక్కడ వెయిట్ చేసినాం. అండ్ దెన్ మళ్ళీ ఇక్కడ ఓపెన్ హై వచ్చింది. సో మా ట్రేడ్ ఏముండేనంటే, వన్స్ ఈ లెవెల్ని కనుక, ఈ లెవెల్ దగ్గర మేము తీసుకున్నాం, అంటే నియర్లీ ఈ పాయింట్ దగ్గర తీసుకున్నాం. ఈ లెవెల్కి వస్తే తీసుకుంటాం అనుకున్నాం, ఇక్కడ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇవాళ డే హైకి వెళ్ళి మళ్ళీ వచ్చేసింది. సో ఈ క్యాండిల్, వన్స్ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఎగ్జిట్ అయినా. అండ్ ఇట్లాంటి నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. టెలిగ్రామ్ లింక్ని మా యూట్యూబ్ కమెంట్స్ బాక్స్లో యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ.